పేపర్ ప్యాటర్న్ ప్రెజెంటేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఫిజిక్స్ బోర్డ్ మోడల్ పేపర్ 2ని తీసుకున్నాను. ఎందుకంటే బోర్డ్ మోడల్ పేపర్ 1కి సంబంధించి ఆల్రెడీ ఆన్సర్స్ అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో బోర్డ్ మోడల్ పేపర్ 2 ఇంకా చేయలేదు కాబట్టి ఈ రోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ మీకు ప్రెజెంటేషన్ కూడా చెప్పినట్టు ఉంటుంది. సో ఫస్ట్గా సెక్షన్ ఏ అని పెట్టాను. సెక్షన్ ఏ నుంచి స్టార్ట్ చేసినటువంటి పేపర్ రోమన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఆల్వేస్ రిమెంబర్ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ 3 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ వస్తాయి, 3 క్వశ్చన్స్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వస్తాయి, 3 క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్గా ఎంసీక్యూస్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ బ్రాకెట్లో పెట్టి మీకు ఇక్కడ ఏదైతే ఆప్షన్ కరెక్ట్ ఉందో ఆ ఆప్షన్ని కూడా పక్కన రాశాను. ఇలా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీరు రాయాలి. ఏ ఆప్షన్ అని కనుక అంటే ఆప్షన్ కరెక్టే, ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళ వాల్యుయేషన్ పేపర్లో, కానీ ఆప్షన్ పక్కన ఏ ఆప్షన్ అది అన్నది కూడా రాయాలి. మరి ఇది ఒక ఆప్షన్ది, ఇది వేరొక ఆప్షన్. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ రాసినట్లయితే ఆప్షన్ ఏ పక్కన ఏదైతే ఆన్సర్ ఉందో అదే రాయాలి. మళ్ళీ ఆప్షన్ బిది తీసుకొచ్చి ఇక్కడ రాయకూడదు, రైట్? సో ఇక్కడ సెకండ్ వన్ ఇలా, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇక్కడ నేను ఫోర్త్ వన్లో విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే దీనికి సంబంధించి ఆన్సర్ బారోమీటర్ కదా. సో ఈ ఆన్సర్ వచ్చేసి నేను అండర్లైన్ చేయడం జరిగింది. ఎందుకు? సింపుల్గా మీరు బారోమీటర్ రాసినా కానీ మీకు మార్క్స్ ఇస్తారు. సో సింపుల్గా బారోమీటర్ అని రాసినా కూడా మీకు 1 మార్క్ అనేది వస్తుంది. బట్ స్టిల్ మీరు ఏం చేయాలి, ఇక్కడ విచ్ డివైస్ ఇస్ యూజ్డ్ అని చెప్తే మీరు వచ్చేసి ఇక్కడ ఫుల్ సెంటెన్స్ అనేది రాసి బారోమీటర్ కింద అండర్లైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఈ ఆన్సర్కి రాసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ కూడా రాశాను, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ మీకు క్వశ్చన్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అడిగారు, కానీ మీరు ఏం చేశారంటే బై మిస్టేక్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్ ఇలా రాసొచ్చారు అనుకుందాం. అంటే ఇలా రాశారు అనుకుందాం. మళ్ళీ మీకు తర్వాత గుర్తొచ్చింది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇది కాదు, పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అనేది మీకు గుర్తొచ్చింది అనుకుందాం. దెన్ ఏమైంది, ఇదంతా మీరు ఇలా 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 గీసేయకూడదు. జస్ట్ యూ నీడ్ టు మేక్ అ మార్క్ హియర్. ఇలా ఐ మీన్ జస్ట్ ఇలా ఒక లైన్ ఇలా వేస్తూ వెళ్ళండి. లేదు ఇలా వద్దు, ఇలా కూడా యాక్వర్డ్గా కనిపిస్తుందేమో అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ ఇలా సైడ్స్కి ఇలా పెట్టేసి ఇలా ఇలా రాంగ్ పెట్టేయండి కింద. దెన్ మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ రాయాలి, నేను ఇక్కడ ప్లేస్ కూడా మిగిలించుకోలేదు. క్వశ్చన్కి అయితే వన్ లైన్ గ్యాప్ ఇస్తున్నాను, బట్ ప్లేస్ అనేది లేదు. ఆ 1 లైన్ ఎలా గ్యాప్ ఇవ్వాలి కదా అంటే అప్పుడు మనకి ఎలా ఇంకా ఎటువంటి దారి లేదు కదా, కాబట్టి మనం ఆ క్వశ్చన్కి మధ్యలో ఇచ్చినటువంటి ఆ లైన్లో మనం ఆన్సర్ అనేది రాయాలి. సో ఇలా క్వశ్చన్కి లైన్ లీవ్ చేయడం వల్ల మీకు ఇది కూడా ఒక చిన్న బెనిఫిట్ అనమాట 1 మార్క్ క్వశ్చన్స్లో. సో మీరు ఏం చేయాలి, ఇక్కడన్నా రాయండి, లేకపోతే మీకు లాస్ట్లో ఏమన్నా లైన్స్ మిగిలించుకుంటే ఇక్కడన్నా రాయండి, లేకుంటే మీరు స్టార్టింగ్లో ఏమైనా లైన్స్ మిగిలించుంటే అక్కడన్నా రాయండి, రైట్? సో ఇక్కడ కూడా లైన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 5th క్వశ్చన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు ఈజ్ పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అనేది మీరు ఇక్కడ ఇలా రాసేయాలి, రైట్? తర్వాత 9th క్వశ్చన్ ద సౌండ్ వేవ్స్ రిక్వైర్డ్ మీడియం ఇలా రాశాను కదా. ఇలా మీరు రాసిన తర్వాత ఇది 6th క్వశ్చన్. ఇది 3 లైన్స్లో ఉంది. మీరు జస్ట్ 1 లైన్లో కూడా రాయొచ్చు దీన్ని, కానీ మీకు 1 మార్క్ కావాలి అంటే జస్ట్ 1 లైన్ రాసినా కూడా సరిపోతుంది. బట్ స్టిల్ రాయండి. టైం అనేది మీకు చాలా ఉంటుంది, ఫిజిక్స్కి కెమిస్ట్రీకి చాలా టైం అనేది ఉంటుంది. బట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, 4 మార్క్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, కానీ స్పీడ్గా రాయాలి. టైం ఉంది కదా అని 3 అవర్స్, యాక్చువల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ రాయడానికి 2 అవర్స్ 30 మినిట్స్ లేదా 2 అవర్స్ 45 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. 7th క్వశ్చన్ వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కదా. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కాబట్టి మీరు ఏం చేయాలి, అండర్లైన్ చేయాలి. ఆ ఆన్సర్ కింద మీరు ఏం చేయాలి, అండర్లైన్ చేయాలి. సో 9th వన్ కూడా కంప్రెసిబిలిటీ అండర్లైన్ చేయకుంటే మార్క్స్ ఇవ్వరా అంటే అలాంటిది ఏం లేదు, జస్ట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్ అంతే, జస్ట్ ప్రెజెంటేషన్ బాగుండడం కోసం.
ఇలా మీరు అండర్లైన్ చేసేయండి. 7th 8th 9th కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ కింద లైన్ ఒక 5 6 లైన్స్ మిగిలాయి. నేను ఏం చేస్తున్నా అంటే ఒక పెద్ద క్వశ్చన్ రాయాలనుకుంటున్నా ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఫండమెంటల్ యూనిట్స్ డిరైవ్డ్ యూనిట్స్ కి సంబంధించి ఆన్సర్ అయితే ఉంది. సో ఇక్కడ పేపర్ అనేది కాస్త ఎర్రర్ వచ్చింది, అందుకోసం అని నేను అక్కడ రాశాను. సో ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి మీకు సెకండ్ పేపర్ ఉంది. సెకండ్ రోమన్ ఉంది. సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లైన్స్ ఇన్ని వేస్ట్ అవుతాయి కదా, అప్పుడు ఏం చేయాలి, సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేయండి, ఏదైనా చిన్న క్వశ్చన్ ఉందా అందులో అని. ఒకవేళ స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్ లోని 2-3 లైన్స్ ఇక్కడ పట్టినా మిగతా లైన్స్ మీరు పక్కన రాసేటట్లుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఏంటదంటే అంటే బోర్డ్ మోడల్ పేపర్ 2లోనే క్వశ్చనే అది. ఏంటంటే యాక్సిలరేషన్ అనేది మీకు వాల్యూ ఉన్నప్పటికీ కూడా వెలాసిటీ వాల్యూ అనేది 0 ఉంటుందా అని. అంటే క్వశ్చన్ చూసుకోండి, ఏ చాప్టర్లో ఉందనేది కూడా చెప్తాను. It is possible for a body to have an acceleration but zero velocity. Give an example. ఇది సెకండ్ చాప్టర్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని రాసేసి మీరు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఇస్తారు. వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ అంటే ఇక్కడ రాశాను నేను దీనికి సంబంధించి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ దెన్ ఇట్ హ్యాస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ డౌన్వర్డ్స్ బట్ ఇట్ వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ ఇస్ 0. ఈ ఆన్సర్ని మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. ఇలా పేజ్ వదిలేసి వెళ్తే they will cross the page. This gives you bad impression on your exam paper. ఇలా ఉంటే ఇలా ఎంటీగా వాళ్ళు క్వశ్చన్ మార్క్స్ అనేసి పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇలా పేజెస్ ఎక్కువ లైన్స్ వదిలేసినప్పుడు దిస్ గివ్స్ యూ అ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ యువర్ ఆన్సర్ బుక్లెట్. తర్వాత ఏం చేస్తారు, మీరు సెకండ్ పేజ్ తిప్పుతారు. సెకండ్ పేజ్ తిప్పినప్పుడు మీకు కొంచెం అంటే ఆన్సర్ స్టార్టింగ్లో ఆన్సర్ మీరు తప్పు రాశారు అనుకుందాం. తప్పు రాయడం వల్ల ఏం జరిగిందంటే ఇలా మీరు కొట్టేయడం జరిగింది. ఇలా కొట్టేశారు అనుకుంటే మీకు అనేవి మార్క్స్ పోతాయి. అది కాక ఇలా కొట్టేయడమే పక్కన పెడితే ఈ పేజ్ మొత్తం వదిలేశారు అనుకుందాం. ఇలా పేజ్ వదిలేసినా కూడా మీకు మీ పేపర్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మార్క్స్ అనేవి ఇలాంటి మిస్టేక్స్ దగ్గర తగ్గుతాయి మార్క్స్ అనేవి. నెక్స్ట్ మీకు సెక్షన్ బిలో అంటే నేను ఇక్కడ జస్ట్ మీకు ఎర్రర్ చూపించడం కోసం ఇక్కడ రాశాను. ఇక్కడ మీరు ఏం చేయాలి, కంటిన్యూయేషన్ చేయాలి. ఇలా రాయకూడదు అని చెప్పడం కోసం నేను ఇక్కడ ఇలా రాయడం జరిగింది అంతే. సో మీరు కంటిన్యూయేషన్ చేయాల్సిందే, రైట్. సో ఇలా సెక్షన్ బి కంటిన్యూయేషన్ చేశారు. బాక్స్ ఉన్న క్వశ్చన్కి బాక్స్ వేసి బాక్స్లో పైన హెడ్డింగ్స్ ఉంటాయి కదా, వాటిని బ్లాక్ కలర్తో కానీ స్టిక్ పెన్తో కానీ వేయండి. నేను ఇక్కడ బ్లాక్ ప్రిఫర్ చేస్తాను. ఐ ఆల్వేస్ ప్రిఫర్ యూ బ్లాక్. సజెస్ట్ యూ టు రైట్ విత్ బ్లాక్. I always suggest you to write with black. బ్లాక్తో రాయండి అని అంటాను. ఇక్కడ కూడా నేను బ్లాక్తోనే మీకు చెప్పడం కోసం రాశాను కూడా. ఫండమెంటల్ యూనిట్స్ అనేది హెడ్డింగ్స్ అనేవి పెట్టేసి ఇలా సెక్షన్ బి కింద అండర్లైన్ చేసేసి సెకండ్ రోమన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే సెక్షన్ బి సెకండ్ రోమన్ పెట్టేసి ఆన్సర్ రాస్తారు, 10th క్వశ్చన్ అని నెంబర్ వేయడమే మర్చిపోతారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది, అసలు ఇది ఎన్నో నెంబర్ క్వశ్చన్ అన్నది వాళ్ళు చూడరు. అసలు క్వశ్చన్ నెంబర్ లేదు కాబట్టి దీనికి టోటల్ 0 మార్క్స్ అని వేసేస్తారు. క్వశ్చన్ నెంబర్ లేకపోతే 0 మార్క్సే పడతాయి. నువ్వు ఎంతన్నా పెద్ద క్వశ్చన్ అన్నా రాయి, 0 మార్క్స్ అనేవి పడతాయి. సో 10th క్వశ్చన్ అనేది డిఫరెన్షియేషన్ ఉంది, అంటే డిఫరెన్స్ చేయాలి. అంటే 2 క్వాంటిటీస్కి 2 యూనిట్స్కి మధ్యలో డిఫరెన్స్ చేయాలి. మీరు ఏం చేయాలంటే సెకండ్ రోమన్ 2 మార్క్స్ కదా అని 2 మార్క్స్ ఇలా హెడ్డింగ్ ఆన్సర్ ద ఆల్ ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇక్కడ హెడ్డింగ్ ఇలాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ వేయాలి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేయాలి అని. సో మీరు అలాంటిది ఏం వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ రాయండి అన్నారు, డిఫరెన్స్ రాయాలి. బాక్స్ వేయాలి, డిఫరెన్స్ రాయాలి. 2 మార్క్స్కి అడిగారు కాబట్టి నేను ఇక్కడ 4 పాయింట్స్ రాశాను. మీకు మెటీరియల్లో 3 పాయింట్సే ఉంది, అది కూడా మీరు రాయొచ్చు. ఏ పాయింట్ లేదు అంటే ఇందులో ఐ థింక్ ఈ పాయింట్ అనేది లేదనుకుంటాను. ఈ పాయింట్ కూడా ఉంది కానీ ఇదే పాయింట్లో ఇది కూడా కలిపేసి రాశారు. బట్ నేను దీన్ని సెపరేట్గా రాయడం జరిగింది. మీరు దీన్ని ఇంకా ఎలాంగేట్ చేసి ఇంకా పెద్దగా చేసి రాయాలనుకుంటే రాయొచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా మీకు చిన్నగా ఉంది ఆన్సర్. నో నీడ్ టు వరీ. 2 మార్క్స్ వేస్తారా వేయరా అంటే వేస్తారు, ఎందుకంటే వాళ్ళు అడిగింది ఒకటే ఎగ్జాంపుల్. రైట్ 2 ఎగ్జాంపుల్స్ అని అంటే 2 ఎగ్జాంపుల్స్ రాసేవాళ్ళు. ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని రాస్తారు మీరు, కానీ ఎగ్జాంపుల్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేయరు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎక్స్ అని కూడా పెట్టకూడదు.
ఏం చేయాలి, ఫుల్గా ఎగ్జాంపుల్ అని రాసి సెకండ్ లైన్లో ఎగ్జాంపుల్ అని ఈ లైన్లో రాసి నెక్స్ట్ లైన్లో నుంచి ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ చేయాలి. రైట్, ఇలాంటి ఎర్రర్స్ అనేవి చేయొద్దండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఇలా మీరు సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ లెట్ చేయాలి, తర్వాత గివెన్ రాయాలి, అంటే వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది రాయాలి, తర్వాత మీరు సొల్యూషన్ అనేది సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. దీనికి సంబంధించి కంటిన్యూషన్ ఏమైనా ఒక 2-3 లైన్స్ మిగిలినప్పటికీ కూడా మీరు దీన్ని నెక్స్ట్ పేజ్లో రాయండి, అక్కడే ఇరికించి రాయొద్దండి. నెక్స్ట్ పేజ్ వాళ్ళు ఖచ్చితంగా తిప్పి చూస్తారు నెక్స్ట్ పేజ్ అనేది. అప్పుడు మీకు కంటిన్యూషన్ చూసి ఇక్కడ కూడా మార్క్స్ అనేవి మీకు ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర మనం ఇంప్రెషన్ తెచ్చుకోవాలి క్వశ్చన్ పేపర్లో. రైట్, సో ఇలా మీరు వేసిన తర్వాత హెన్స్ దెర్ఫోర్ అని రాసి థీటా ఇస్ 45 degrees కదా, దీన్ని ఒక బాక్స్లో వేసేయండి. థీటా ఇస్ 45 degrees అంటే క్వశ్చన్ పేపర్ టర్న్ చేసిన వెంటనే థీటా ఇస్ 45 degrees కరెక్ట్ ఆన్సర్ రాశాడే అని డైరెక్ట్గా టిక్ అనేది వేసిస్తారు. దెన్ దే విల్ గివ్ యూ గుడ్ మార్క్స్. అంటే ఇలా ఆన్సర్స్ చుట్టూ బాక్స్ వేయడం వల్ల వాళ్ళకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఏంటి ఈ స్టూడెంట్ బాగా రాశారు, కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది అన్న ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు 13th క్వశ్చన్, హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్. ఇది వచ్చేసి మీకు నాకు తెలిసినంత వరకు 7th చాప్టర్లోనో లేదా 5th చాప్టర్లో వర్క్ అండ్ ఎనర్జీ చాప్టర్లో ఉంది ఈ క్వశ్చన్ అనేది, 2 marks క్వశ్చన్ అనేది. నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా ప్రాబ్లమే. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి మధ్యలో రిలేషన్ని రాయండి అన్నారు. ఇలా రాసిన తర్వాత మీకు ఫార్ములాస్ ఏవైనా మీరు మధ్యలో చాప్టర్ ఈ ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేసింటే వాటిని ఇక్కడ ఒక బాక్స్లో సైడ్స్కి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ వేసేసి ఆ ఫార్ములాని స్క్వేర్ బ్రాకెట్స్లో వేయాలి. ఇక్కడ నేను మూమెంటం ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం కదా మనం ఈ క్వశ్చన్లో, మూమెంటం ఫార్ములాని యూజ్ చేస్తాం. P = mv² కాబట్టి ఈ m2v² ప్లేస్ P = mv కదా, సో ఈ m2v² ప్లేస్లో p² రాయొచ్చు. P = mv అయితే p² = m2v², కాబట్టి నేను ఇక్కడ m2v² ప్లేస్లో p రాశాను, డివైడెడ్ బై 2m. ఇది దేనిది రిలేషన్, కైనెటిక్ ఎనర్జీకి అండ్ మూమెంటంకి మధ్యలో రిలేషన్. ఇక్కడ చూడండి, దెర్ఫోర్ p²/2m ఇస్ ద రిలేషన్ బిట్వీన్. ఇక్కడ బిట్వీన్ ఎలా రాసాం మనం, షార్ట్ కట్స్ ఫాలో అవ్వకూడదు. షార్ట్ కట్స్ దేనికి, ఇది రాంగ్. షార్ట్ కట్స్ దేనికి మనం యూజ్ చేసేది, షార్ట్ కట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఓన్లీ నోట్స్ ప్రిపరేషన్. మన సొంత నోట్స్ ప్రిపరేషన్లో మాత్రమే షార్ట్ కట్స్ యూజ్ చేస్తాము. మనం ఇక్కడ ఏం రాయాలి, ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, బిట్వీన్ అనేది ఫుల్ సెంటెన్స్ అనేది డెఫినెట్గా రాయాలి, ఖచ్చితంగా ఫుల్ రాయాలి. ఇలా షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేయకూడదు, మార్క్స్ లూజ్ చేసుకుంటారు. రైట్, నెక్స్ట్ 15th వన్, స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ టు సైకిల్. ఎందుకు సైకిల్కి స్పోక్స్ ఉంటాయి అన్నది మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నేను ఇక్కడ 3 pointsగా ఫామ్ చేసి దీన్ని రాశాను, 2 marks క్వశ్చన్ కాబట్టి. మీకు మెటీరియల్లో చెక్ చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే పారాగ్రాఫ్ ఉంటుంది, ఫుల్ స్టాప్స్ ఉంటాయి. ఫుల్ స్టాప్స్ అలాంటివి ఏం లేకుండా ఫుల్ స్టాప్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫుల్ స్టాప్ వరకు, మళ్ళీ ఆ ఫుల్ స్టాప్ నుంచి ఇంకొక ఫుల్ స్టాప్ వరకు, అలా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ రాశాను. ఇలా రాయొచ్చు, లేదా మీరు పారాగ్రాఫ్ రూపంలో అయినా కూడా రాయొచ్చు అని షో చేయడం కోసం అలా రాయడం జరిగింది. అండ్ 16th క్వశ్చన్ మీకు గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా రాయాలి. కాబట్టి మీరు యూనిట్స్ అని హెడ్డింగ్ పెట్టండి, MKS యూనిట్స్ CGS యూనిట్స్ రెండు రాయాల్సిందే. అండ్ డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా అనేది రాయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, MKS అని పెట్టాము అంటే ఏంటి, జస్ట్ MKS ఏంటి, ఇక్కడ యూనిట్స్ పెట్టాము కరెక్టే, కానీ ఇక్కడ MKS తర్వాత కూడా మీరు ఏం చేయాలి, యూనిట్స్ అనేది పెట్టాలి. MKS తర్వాత కూడా యూనిట్స్ అనేది పెట్టాలి. అండ్ ఇక్కడ మనం నార్మల్గా డైమెన్షన్ ఫార్ములాని ఎలా రాస్తాం, ఇలా రాస్తాము. ఈ రెండిట్లో ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్టే. రెండిట్లో రెండు కరెక్టే. మీరు MLT రాసిన MTL రాసిన యాది రాసిన కరెక్టే. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మైనస్, పవర్లో మైనస్ ఎక్కడ ఏది పెట్టాము, గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి మాస్ అనేది డినామినేటర్లో ఉంటుంది, లెంత్ అనేది న్యూమరేటర్లో ఉంటుంది, టైం కూడా డినామినేటర్లో ఉంటుంది. దెన్
ఈ లెంత్ మాస్కి ఏముండాలి, ఇన్వర్స్ సైన్ అంటే మైనస్ సైన్ ఉండాలి. లెంత్కి ఏముండాలి, పాజిటివ్ సైన్ ఉండాలి. టైంకి ఏముండాలి, నెగిటివ్ సైన్ ఉండాలి. సో ఇక్కడ మీరు ఎలా తిప్పి రాసినా కానీ పైన ఉన్నటువంటి పవర్స్లో సైన్ అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టండి. అండ్ హుక్స్ లాకి ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇక్కడ చూడండి. హుక్స్ లా ఫస్ట్ రాశారు మీరు, మీకు గుర్తు రాలేదు, తప్పుపోయింది అనుకుందాం హుక్స్ లా అనేది. దెన్ మీరు ఏం చేయాలి, మొత్తం ఇలా కొట్టేయకూడదు. జస్ట్ 17th క్వశ్చన్ కదా ఇది, ఇక్కడ 17th క్వశ్చన్ని రాంగ్ కొట్టండి. ఫస్ట్గా కొట్టేసి రెడ్డింగ్తో కొట్టొద్దండి, బ్లూయింగ్తోనే కొట్టాలి. ఇలా కొట్టేసి ఇలా కొట్టి మీరు ఏం చేయాలి, జస్ట్ దిస్ ఇస్ రాంగ్ అని రాయకూడదు. రాంగ్ అదంతా ఏం పెట్టొద్దండి, జస్ట్ ఇలా పెట్టేసి హుక్స్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ జస్ట్ అక్కడక్కడ ఇలా లెటర్స్ని ఇలా చేయండి. మ్యాక్సిమం ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా ఎగ్జామినేషన్లో రాయాలి. ఒకవేళ ఇలాంటి మిస్టేక్స్ అయినప్పుడు ఏం చేయాలో చెప్తున్నాను అంతే. ఇలాంటి మిస్టేక్స్ చేసి మరీ దీన్ని రాంగ్ చేయండి అని చెప్పట్లే. ఒకవేళ ఇలాంటి మిస్టేక్స్ అయితే ఎలా వీటిని సరిదిద్దుకోవాలి ఎగ్జామినేషన్లో, అంటే బ్యాడ్ ఇంపాక్ట్ రాకుండానే ఎలా సరిదిద్దుకోవాలి అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అంతే. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్, దాని కిందనే కరెక్ట్ ఆన్సర్ రాసేయండి. రైట్, కరెక్ట్ ఆన్సర్ రాసిన తర్వాత ఫార్ములా ఏదైతే వస్తుంది కదా దాన్ని బాక్స్లో వేసేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇక్కడ కూడా మీకు ఏమైనా ఫార్ములాస్ ఉంటే దాన్ని కూడా 18th క్వశ్చన్ ఇది, ఇక్కడైనా ఫార్ములాస్ ఉంటే వాటిని కూడా బాక్స్లో వేసేయండి. ఇలా మీరు ఏం చేయాలి, ఆన్సర్ అనేది రాయాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. వైట్ కలర్ ఇస్ సో మనకు క్వశ్చన్లో వైట్ పెయింట్ గురించి అడిగారు. వైట్ పెయింట్ ఎందుకు మనం సమ్మర్లో పూస్తాము అని అడిగారు. ఇక్కడ బై మిస్టేక్గా ఏం రాసాము అనుకుందాం, కలర్ రాసాము అనుకుందాం. వైట్ కలర్ అని రాసాం, మరి మనం పెయింట్ రాయాలి. ఇలా సెంటెన్స్ మధ్యలో తప్పు పోయినప్పుడు జస్ట్ దానిపైన ఇలా అండర్లైన్ చేసేసి దానిపైనే మీరు కరెక్ట్ వర్డ్ అనేది రాసేయండి. తర్వాత 20th క్వశ్చన్, ఇలా 20th క్వశ్చన్ కూడా మీకు పాయింట్ వైజ్గా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దాన్ని అక్కడే సరిదిద్దేసేయాలి. కానీ మ్యాక్సిమం అస్సలు మిస్టేక్స్ లేకుండా రాయడానికి ట్రై చేయండి. ఎన్ని రాసినా కానీ మీకు ఫస్ట్గా మిస్టేక్స్ అనేవి లేకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్నే బాగా రాయండి. తర్వాత ఇది వచ్చేసి మీకు ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ లాస్ట్ లైన్ ఇది, లాస్ట్ లైన్లో ఇంకా 2 లైన్స్ ఆన్సర్ అనేది ఉంది. దీన్నే ఇక్కడే ఇరికించి రాస్తే బాగుంటుందా, బాగుండదు. కాబట్టి ఏం చేసాము, ఇక్కడ 2 లైన్స్ మిగిలిన 1 లైన్ మిగిలినా కూడా నెక్స్ట్ పేజ్లో రాసేసాను. నెక్స్ట్ పేజ్లో ఎందుకు రాశానంటే లాస్ట్లో ఏ లైన్స్ మిగలలేదు, ఇంకా అదే లాస్ట్ లైన్. ఆ లాస్ట్ లైన్లో కూడా ఆన్సర్ రాశా, అయినప్పటికీ ఒక లైన్ మిగిలింది. దాన్ని ఏం చేయాలి, నెక్స్ట్ పేజ్లో రాసేయాలి. ఇలా రాయాలి. తర్వాత 23rd క్వశ్చన్, సింగిల్ సెంటెన్స్లో ఆన్సర్ ఉంది. మార్క్స్ ఇస్తారా అంటే డెఫినెట్గా ఇస్తారు, బికాస్ దిస్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్, ఇది 3rd రోమన్ క్వశ్చన్ నెంబర్ పెట్టాలి. ఫస్ట్ ప్రాబ్లం ఇస్తే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఇచ్చారనుకుందాం ఫిజిక్స్లో, ఇస్తే గివెన్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఐ విల్ షో యూ ద క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, ఏ పార్టికల్ ఈస్ మూవింగ్ అలాంగ్ స్ట్రేట్ లైన్. ఈ క్వశ్చన్ మీరు చూసే ఉంటారు సెకండ్ చాప్టర్లో. ఈజ్ దిస్ ఇస్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టా అని అడిగారు. మనకు తెలుసు ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అని ఆన్సర్లో ఉంటుంది. ఆ ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ మీరు రాయడం మర్చిపోయారు అనుకుందాం. డైరెక్ట్గా గివెన్తో స్టార్ట్ చేసి ఆన్సర్స్ అనేది సాల్వ్ చేసేసారు. మరి స్టార్టింగ్లో ఎస్ ద స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అని రాయాలి కదా అని మీకు గుర్తొచ్చింది అనుకో, దాన్ని ఏం చేయాలి, ఇలా రోమన్ నెంబర్ పక్కన రాయకూడదు, అస్సలు రాయకూడదు. ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాం మనం, టోటల్ రోమన్కి ఆన్సర్ రాయట్లే, ఈ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాస్తున్నాం. కాబట్టి ఇలా రాయడం అనేది తప్పు. ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఇలా రాయడం తప్పు. సో గివెన్ స్టార్ట్ చేశారు అనుకోండి, కంటిన్యూ చేసేయండి, ఏం కాదు. ఇలా గివెన్ ఈ రాసే స్టేట్మెంట్ ఏదో లాస్ట్లో రాస్తే సరిపోతుంది కదా. సో గివెన్ రాసేయండి. తర్వాత ఏం వెరిఫై చేయమన్నారు,
v1 ప్లస్ v2/2ని వెరిఫై చేయమన్నారు. అంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ v1 ప్లస్ v2/2 అంట. దాన్ని వెరిఫై కరెక్టేనా కాదా అని అడిగారు. అది కరెక్టే మనకు తెలుసు. దాన్ని వెరిఫికేషన్ స్టెప్స్ అనేవి మనం సాల్వ్ చేసి చూపించాలి. సో ఇక్కడ సాల్వ్ చేసాము. తర్వాత లాస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో రాయాల్సిన సెంటెన్స్ని లాస్ట్లో రాశాను. ఏమన్నా అవుతుందా? నో, ఏం కాదు. మార్క్స్ అనేవి మీకు స్టార్టింగ్లో రాసేది లాస్ట్లో రాశారు అంతే. ఇది కూడా లాస్ట్లో రాసిన ఏం కాదు, స్టార్టింగ్లో రాసిన కూడా ఏం కాదు ఈ సెంటెన్స్ అనేది. కాబట్టి ఈ సెంటెన్స్ని మీరు లాస్ట్లో రాశారు, మార్క్స్ ఇస్తారు. యూ విల్ నాట్ అట్ ఆల్ లూజ్ యువర్ మార్క్స్, రైట్? నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇలానే ఇది కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ని కూడా మీరు బాగా సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఈ 25th క్వశ్చన్కి ఒక డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఏది? ప్రొజెక్టైల్ పాత్ యొక్క డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ అనేది మీరు మర్చిపోయారు అనుకుందాం. ఇక్కడ మధ్యలో వేశారు, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మధ్యలో వేశారు. ఇలా వేయొద్దండి. టోటల్ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో అన్న వేయండి, లేదా డయాగ్రామ్ గుర్తు వస్తే స్టార్టింగ్లోనే వేసేయండి. మధ్యలో మాత్రం ఇలా వేయొద్దండి. ఇట్ విల్ లుక్ యాక్వర్డ్, రైట్? బ్యాడ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. ఆన్సర్ ఆ డయాగ్రామ్ రెండు కలిసిపోయాయి, ఏం బాగా కనిపించట్లేదు. కాబట్టి ఏం చేయాలి? క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 2 లైన్స్ రాసి, ఇక్కడ వరకు నేను పాయింట్స్ చేశాను కదా, ఇక్కడ వరకు రాసి, ఇక్కడ ఆ డయాగ్రామ్ పెద్దగా పెన్సిల్తో వేసి, కేవలం పెన్సిల్తో వేయాలి. పెన్సిల్తో వేసి నెక్స్ట్ ఆన్సర్ అనేది స్టార్ట్ చేసేసి ఆన్సర్ని కంటిన్యూ చేయండి. లేదా ఈ డయాగ్రామ్ ఫస్ట్ మొత్తం ఆన్సర్ రాసి డయాగ్రామ్ అన్న లాస్ట్లో వేయండి, రైట్? అంతే. ఇలానే అన్ని క్వశ్చన్స్ని కూడా మీరు రాయాలి. అండ్ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు బ్యాంక్డ్ రోడ్ యొక్క క్వశ్చన్ అనేది ఉంది, మీ అందరికీ బాగా తెలుసు. అండ్ యు నో ద ఆన్సర్ ఆల్సో. ఆన్సర్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మనకు మెటీరియల్లో క్వశ్చన్ని మనం బాగా చదివినట్టయితే, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ అ కార్. మినిమం అడగలేదు, కానీ ఆన్సర్ దేనిది ఇచ్చారు? మినిమంది ఇచ్చారు. మరి మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ది ఆన్సర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. అంటే మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం కూడా అడగవచ్చు, మినిమం కూడా అడగవచ్చు అనే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం కూడా నేర్చుకోవాలి, మినిమం కూడా నేర్చుకోవాలి. ఇది మ్యాక్సిమం స్పీడ్ కోసం, అండ్ ఇది వచ్చేసి మినిమం స్పీడ్ కోసం. ఇవి రెండింటిని కూడా ఆల్మోస్ట్ రెండు సేమే ఉన్నాయి ఇక్కడ వరకు. క్యాలిక్యులేషన్స్ ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే. సో మీరు మ్యాక్సిమం స్పీడ్కి మినిమం స్పీడ్కి రెండింటికి కూడా బాగా క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో ఏది అడిగితే అది రాయండి. మరి మ్యాక్సిమము మినిమం ఏమీ అడగకుండా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పాసిబుల్ స్పీడ్ అని అడిగితే అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్, మినిమం పాసిబుల్ స్పీడ్ ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. డైరెక్ట్గా పాసిబుల్ స్పీడ్ అని అడిగారు అనుకుందాం. అలా అడిగితే మాత్రం మీరు రెండు రాయాల్సి వస్తుంది. లేకపోతే ఏదో ఒకటి రాసిరండి, రెండిట్లో కూడా ఏదో ఒకటి రాసిరండి. ఎందుకంటే వాళ్ళు అడగలేదు కదా, మ్యాక్సిమమా మినిమమా అనేది అడగలేదు. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి రాసిరండి. లేదు మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ అడిగారు అంటే నేను ఇప్పుడు షో చేసినా కదా పేపర్లో, ఇది రాసిరండి. లేదు మినిమం పాసిబుల్ స్పీడ్ అడిగారు అంటే మినిమం పాసిబుల్ స్పీడ్ ఇక్కడ మెటీరియల్లో ఉన్నది రాసి రావాలి, రైట్? అంతే. ఇంతతో మనకు ఎలా రాయాలి అన్నది కంప్లీట్గా అర్థమైపోయింది. అండ్ ఏమన్నా ఫార్ములాస్ ఉంటే కూడా నేను లాస్ట్లో బాక్స్లో వేసేయాలి అని చెప్పాను కదా, అంటే ఆన్సర్ రాసేటప్పుడు మధ్యలో ఫార్ములా యూజ్ చేస్తామనుకోండి, ఇక్కడ మీరు బాక్స్ వేసేసి ఆ బాక్స్లో ఆ ఫార్ములా అనేది వేసేయాలి. అన్ని సబ్జెక్ట్స్కి ఇలానే. లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అంటారా, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్జామినేషన్స్ చాలా చాలా దగ్గరలో ఉన్నాయి. ఓన్లీ 5 or 4 days are remaining for the examination. So prepare well for your examination, and if you have any doubts then definitely comment in the comment section. I am here to respond your comments.